and you will be benefited. మనం ఏదైతే ఇస్తున్నానో దీస్ ఆర్ ఆల్ ఇంటర్కనెక్టెడ్ అనమాట, ఇవన్నీ ఇంటర్కనెక్టెడ్. కెన్ యూ టర్న్ ద నోట్బుక్? ఈ నోట్బుక్ టర్న్ చేయడం అనేది కుదురుతుంది కానీ అది సెట్టింగ్ కావట్లేదు, అందువల్ల ప్లీజ్ అడ్జస్ట్ యువర్ సెల్ఫ్. కొంచెం ఫోన్ కొంచెం టర్న్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి అమ్మా. దట్ ఈస్ వన్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్. మనకు పిక్చర్ క్లియర్ గానే ఉందని అనుకుంటున్నాను. అండ్ ప్లీజ్, ఓకే సార్, దట్స్ గుడ్. ఓకే, లెట్ us ట్రై టు కంటిన్యూ అవర్ టాపిక్. సో నేను ఇచ్చే హోంవర్క్ ఏదైతే ఉందో అది రిలేటెడ్, నేను ఇచ్చే ఏవైతే వర్క్ షీట్స్ ఏవైతే నేను పోస్ట్ చేస్తున్నానో, ఇన్ఫర్మేషన్ షీట్స్, దే ఆర్ ఆల్సో రిలేటెడ్ టు ద ఎవ్రీడే క్లాస్ అనమాట. సైమల్టేనియస్లీ the class and the sheets that I post in the WhatsApp group, they run simultaneously. So that is how we are going to learn. And the third one is homework. ఈ మూడు మీరు చేయగలగాలన్నమాట. Then you will get something out of these classes అన్నమాట. లేకపోతే వినేసి తర్వాత వదిలేసినాం అనుకోండి, you won't get a good result. మంచి అంత ఆశించిన రిజల్ట్ రాదు. Now we are talking about parts of speech in a grand manner, and today we will try to understand. Yesterday we have started already verb. We'll try to understand what exactly verb is. So మనము verb ను చాలా ఇంపార్టెంట్ అని చెప్పాం. verb లేకపోతే ఇంగ్లీష్ లో సెంటెన్సే లేదు అని చెప్పాం అనమాట. సో verb అనేది మనకు మెయిన్ verb గా కనిపిస్తుంది. నెక్స్ట్ auxiliary verb, మెయిన్ verb ఫైనైట్ verb, auxiliary verb helping verb అని అంటామని చెప్పాము. అండ్ మెయిన్ verb కెన్ బి a transitive verb and intransitive verb. మెయిన్ verb ట్రాన్సిటివ్ verb గా మనకు కనిపించవచ్చు, ఇంట్రాన్సిటివ్ verb గా కూడా మనకు కనిపించవచ్చు. సిమిలర్ వే auxiliary verbs, ఇక auxiliary verbs చూసినట్టయితే మనకు అవి కూడా 2 ways గా దే అపియర్ ఇన్ ద లాంగ్వేజ్. ద ఫస్ట్ auxiliary verb is auxiliary verb అంటే హెల్పింగ్ verbs అనమాట. ఫస్ట్ వన్ ఇస్ ప్రైమరీ auxiliaries అంటే ప్రైమరీ హెల్పింగ్ verbs అనమాట. ఏంటివి? బీ ఫార్మ్స్ ఈజ్, యామ్, ఆర్ మనం ప్రెసెంట్ టెన్స్ లో వాడతాం. వాజ్, వర్ పాస్ట్ టెన్స్ లో వాడతాము. డూ ఫార్మ్స్ మనకు డూ, డస్ ప్రెసెంట్ టెన్స్ లో వాడతాము. డిడ్ పాస్ట్ టెన్స్ లో వాడతాము. నెక్స్ట్ హ్యావ్ ఫార్మ్స్ మనకు ఒక 3 కనపడతాయి. హ్యాజ్, హ్యావ్ ప్రెసెంట్ టెన్స్ లో వాడతాము. హ్యాడ్ పాస్ట్ టెన్స్ లో వాడతాం అనమాట. సో ఇక్కడ చూసినట్టయితే మనకు ఫ్యూచర్ టెన్స్ అనేది మనకు కనిపిస్తలేదు. ఎందుకు కనిపిస్తలేదు? వి విల్ టాక్ అబౌట్ ఇట్ లేటర్. అండ్ ద నెక్స్ట్ డివిజన్ ఈస్ మోడల్ ఆక్సిలరీస్. మోడల్ ఆక్సిలరీస్ అంటే మోడల్ హెల్పింగ్ వెర్బ్స్ అనమాట. సో ఇవి కొన్ని ఒక 11 ఉంటాయి అన్నమాట. షెల్, షుడ్, విల్, వుడ్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్, ఆట్ టు, నీడ్ టు, ఇంకా మనకు కొన్ని లైక్ నీడ్, డేర్, ఇవి కూడా కొన్ని మోడల్ వెర్బ్ గా అప్పుడప్పుడు ఉపయోగిస్తూ ఉంటాం అనమాట. సో ఇవన్నీ కూడా మనకు మోడల్ వెర్బ్స్ గా కనపడుతూ ఉంటాయి అన్నమాట. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద వర్బ్. సో నౌ మెయిన్ వర్బ్, ఫైనైట్ వర్బ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మై మొబైల్ ఈజ్ నాట్ క్లియర్ అని ఎవరో కామెంట్ పెట్టారు. సంబడి కామెంటెడ్. ప్లీజ్ మేక్ ఇట్ క్లియర్. అదర్స్ వాళ్ళకి నెట్ కరెక్ట్ ఉందా లేదో నాకు డౌట్ వస్తుంది. నాకైతే క్లియర్ గా ఉంది. ఐ పేస్టెడ్ ఇట్ వెరీ నైస్. మంచిగా అడ్జస్ట్ చేశాను. సంబడి ప్లీజ్ టెల్ మీ ఇఫ్ క్లియర్ సార్. ఓకే, దట్స్ గుడ్. ఓకే, మీకు నెట్ సరిగా లేదండి, ప్లీజ్ చెక్. సో మెయిన్ వర్బ్స్ మనము నేర్చుకుంటూ ఉన్నాం అనమాట. సో మెయిన్ వర్బ్ ఈజ్ మనకు 2 రకాలుగా కనపడుతుంది. మెయిన్ వర్బ్ ఈజ్ ట్రాన్సిటివ్ వర్బ్, ఇంకొకటి ఇంట్రాన్సిటివ్ వర్బ్. మనం చెప్పాము ట్రాన్సిటివ్ వర్బ్ అంటే ఏంటో నిన్న డిస్కస్ చేస్తున్నప్పుడు మనకు టైం అయిపోయింది, అంతే కదా. సో ట్రాన్సిటివ్ మీన్స్ ట్రాన్స్ఫర్ ఆఫ్ యాక్షన్ ఫ్రమ్ సబ్జెక్ట్ టు ద ఆబ్జెక్ట్ త్రూ వర్బ్ అనమాట. సబ్జెక్ట్ చేసిన పని ఆబ్జెక్ట్ వరకు వెళ్తుంది ట్రాన్సిటివ్ వర్బ్ లో. ఎలా వెళ్తుందో? త్రూ వర్బ్ వెళ్తుంది అనమాట. ఐ రోట్ ఏ లెటర్ లో ఐ అనేది సబ్జెక్ట్, రోట్ అనేది వర్బ్ అని చెప్పాము, ఆబ్జెక్ట్ అనేది లెటర్ అని చెప్పాము, అంతే కదా. సో ఇందులో ఈ లెటర్ అనేది మనము ఏమైంది? సబ్జెక్ట్ చేసిన పని వల్ల ఏర్పడింది, రాయడం జరిగింది. అందువల్ల ఈ యాక్షన్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రిఫ్లెక్ట్ అయింది. సో ఇక్కడ వరకు వచ్చింది, పాస్ ఆన్ అయింది.
రిఫ్లెక్ట్ కాదు, పాస్ ఆన్ అయింది అనమాట. సో సో ఈ వర్బ్ ద్వారా పాస్ ఆన్ అయింది. సో అంటే ఈ సెంటెన్స్ కు, సో ఈ వర్బు వ్రోట్ అనేది వర్బ్ గా ఉంటే ఈ వర్బ్ కు ఆబ్జెక్ట్ అనేది ఉంది. దెర్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ టు దిస్ సెంటెన్స్. సో వెన్ ఎవర్ దెర్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్, ఒక సెంటెన్స్ కు ఆబ్జెక్ట్ ఉంటే దాన్ని ఆ వర్బ్ ను ట్రాన్సిటివ్ వర్బ్ అంటారు. ఈ వర్బ్ కు ఆబ్జెక్ట్ ఉంది, అందువల్ల ఇది ట్రాన్సిటివ్ వర్బ్. నెంబర్ 2 ఇంకోటి ఏంటి, దిస్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2 ఈస్ దట్ సెంటెన్స్ కెన్ బి రిటన్ ఇన్ ప్యాసివ్ వాయిస్. మనం ఆ సెంటెన్స్ ను ప్యాసివ్ వాయిస్ లో రాయగలుగుతాం. ఇక్కడ రాసాం కదా, ఎ లెటర్ వాజ్ రిటన్ బై మీ. ఐ రోట్ ఏ లెటర్ అంటే తెలుగులో నేను ఉత్తరం రాశాను. ఇది యాక్టివ్ స్ట్రక్చర్ అన్నమాట, యాక్టివ్ వాయిస్ సెంటెన్స్. ఐ రోట్ ఏ లెటర్ ఈస్ అన్ యాక్టివ్ వాయిస్ సెంటెన్స్. తెలుగులో కర్తర్థ వాక్యాలు, కర్మర్థ వాక్యాలు అది అంటాము. బట్ ఐ రోట్ ఏ లెటర్ ఈస్ నేను ఉత్తరం రాశాను, ఇది యాక్టివ్ వాయిస్. నెక్స్ట్ ప్యాసివ్ వాయిస్ లో ఎ లెటర్ వాజ్ రిటన్ బై మీ, ఉత్తరం నా చేత వ్రాయబడింది. సో దీన్ని ప్యాసివ్ వాయిస్ లో కూడా రాసాం అనమాట. సో ఇలా ఏవైతే రెండు మనం చూసుకొని ఈ వర్బ్ ను మనము ట్రాన్సిటివ్ వర్బ్ అని చెప్పడం జరిగింది అనమాట. బికాస్ ద యాక్షన్ విచ్ ఈస్ డన్ బై ద సబ్జెక్ట్ ఈస్ ట్రాన్స్ఫర్డ్ టు ద ఆబ్జెక్ట్ through the verb, because this verb has an object. ఈ verb ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి మనము ఆ ట్రాన్స్ఫర్ అయింది అని తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. సో దీనికి ఎగ్జాక్ట్ గా ఆపోజిటే, ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ ట్రాన్సిటివ్ వర్బ్, నిన్ననే మనం చెప్పాము ఇంట్రడక్షన్. సో దీనికి ఎగ్జాక్ట్ గా ఆపోజిటే ఇంట్రాన్సిటివ్ వర్బ్. ఇంట్రాన్సిటివ్ అంటే ఏంటండి, దీనికి ఆపోజిట్ వర్డ్. ట్రాన్సిటివ్ ఆపోజిట్ వర్డ్ ఇంట్రాన్సిటివ్. ట్రాన్సిటివ్ మీన్స్ ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ ది action from subject to object through verb. Intransitive means it is exactly opposite of whatever we have discussed just now. ఇక్కడ ఏదైతే చెప్పామో దీనికి ఆపోజిట్ అనమాట. సబ్జెక్ట్ చేసిన యాక్షన్ ఆబ్జెక్ట్కి వెళ్ళదు. ఎందుకు వెళ్ళదంటే ఆబ్జెక్ట్ ఉండదు కాబట్టి. సో ఉదాహరణకు రాసిన మనం చూసినట్టయితే మనకున్నట్టయితే యా, ఐ sat on a chair. I sat on a chair అనేది ఒక సెంటెన్స్ రాశాను. I sat on a chair. ఇందులో ఐ అనేది మనకు సబ్జెక్ట్ లెక్క అనిపిస్తుంది. సాట్ అనేది మనకు వర్బ్. దిస్ ఈజ్ వర్బ్. ఈ ఆన్ ద చైర్ అనేది ఉందా, ఇదేంటండి, ఇది ఆబ్జెక్ట్ కాదు. మరేంటి, ఇది ఒక ఫ్రేజ్ అంటే ఏంటండి, ఫ్రేజ్ అంటే ఏం లేదు, గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అనమాట. ఫ్రేజ్ అంటే ఏదో మీరు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అంటే కొన్ని పదాల కలయిక, గ్రూప్ ఆఫ్ వర్డ్స్, ఇది ఒక ఫ్రేజ్. గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ని మనం ఫ్రేజ్ అంటాం. కొన్ని పదాలు కలిసి ఉన్నాయి అనమాట. ఇక్కడ ఎన్ని పదాలు ఉన్నాయి, ఆన్ ఏ చైర్, ఇక్కడ 3 పదాలు కలిసి ఒక ఫ్రేజ్ లెక్క ఏర్పడ్డాయి, అంతేనా. సో ఇది ఏం ఫ్రేజ్ అంటే ప్రెపోజిషనల్ ఫ్రేజ్. ఇది ఆన్ అనేది ప్రెపోజిషన్ అనమాట, ఇది ప్రెపోజిషనల్ ఫ్రేజ్ అనమాట. మనం ప్రెపోజిషన్స్ గురించి ఇంకా మాట్లాడలేదు, వస్తుంది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో. సో దిస్ ఈస్ ప్రెపోజిషనల్ ఫ్రేజ్, ఇట్ ఈస్ నాట్ ఆబ్జెక్ట్ అనమాట. అంటే దీని అర్థం చూద్దాం తెలుగులో. ఐ సాట్ ఆన్ ఏ చైర్ అంటే ఏంటి, నేను కుర్చీ మీద కూర్చున్నాను. అంతే కదా. నేను కుర్చీ మీద కూర్చున్నాను. ఐ సాట్ ఆన్ ఏ చైర్. ఓకేనా. సో దీంట్లో ఐ అనేది సబ్జెక్ట్ అని చెప్పాం, వర్బ్ సాట్ అని చెప్పాం. ఆన్ ది చైర్ అనేది ఆబ్జెక్ట్ కాదు, దిస్ ఈజ్ నాట్ ఆబ్జెక్ట్, ఇట్ ఈస్ ఎ ప్రిపోజిషనల్ ఫ్రేజ్. ఎందుకు ఆబ్జెక్ట్ కాదనే డౌట్ మీరు అడగాలి.
ఎందుకు ఆబ్జెక్ట్ కాదంటే ఐ అనేది సబ్జెక్ట్ స్థానంలో ఉండి ఒక పని చేస్తుంది, శాట్ అనే పని చేస్తుంది, అంటే కూర్చోవడం అనే పని చేస్తుంది. దానివల్ల చైర్ ఎలాంటి ఎఫెక్ట్ అవుతుంది, చైర్కి ఎలాంటి ఇబ్బంది అయింది, చైర్ ఏమైనా ఏర్పడిందా, లేకపోతే చైర్ ఏమైనా మార్పు చెందిందా, ఇలాంటి ఏమీ లేదు. దెర్ ఈస్ నో ఎఫెక్ట్ ఆన్ ద చైర్. సో వెరీ గుడ్. ఒకటి చెప్పారు, భవ్య అడిగిందా ఎందుకు కాదు సార్ సబ్జెక్ట్ అనేది కామెంట్ చేసింది. సో ఇది ఎందుకు సబ్జెక్ట్ కాదంటే బికాస్ ది యాక్షన్, ఇది ఎందుకు ఆబ్జెక్ట్ కాదంటే ఈ యాక్షన్ రిసీవ్ చేసుకోవట్లేదు చైర్ అనేది. అంటే సబ్జెక్ట్ చేసిన పనిని ఆబ్జెక్ట్ రిసీవ్ చేసుకుంటేనే ఆబ్జెక్ట్ అన్నది. ఇక్కడ సబ్జెక్ట్ చేసిన పని అసలు ఐ శాట్, నేను కూర్చున్నాను, ఇక్కడనే ఆగిపోయింది ఆ పని అనేది. ఇక్కడ దానికి వెళ్ళట్లేదు, చైర్ వరకు వెళ్ళట్లేదు. ఇప్పుడు ఉదాహరణకు ఐ శాట్ అంటే నేను కూర్చున్నాను అంటే కంప్లీట్ సెంటెన్స్ అనమాట. ఐ శాట్ అనేది ఒక కంప్లీట్ సెంటెన్స్. యాక్చువల్గా ఆన్ ద చైర్ అనేది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ వీఆర్ గివింగ్ అనమాట. సో అందువల్ల ఇది ఆబ్జెక్ట్ కాదనమాట. ఇక్కడనే ఆగిపోతుంది మనకు వర్క్ అంతా. ఈ సబ్జెక్ట్ చేసిన పని అంతా ఈ స్టాపింగ్ హియర్, ఇట్ ఈస్ నాట్ పాసింగ్ టు దిస్ ఏరియా అనమాట. ఇది పాస్ కావట్లేదు కాబట్టి ఇది చేసిన పని, అందువల్ల ఇది మనకు ఆబ్జెక్ట్ కాదు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇది మొదటిది, నెంబర్ 1. దిస్ ఈజ్ నాట్ ఆబ్జెక్ట్, నో ఆబ్జెక్ట్. సో మనం దేనికోసం నో ఆబ్జెక్ట్ అని చెప్తున్నాము? ఇంట్రాన్సిటివ్ వర్బ్ను కనిపెట్టడానికి చేసే మెథడ్లో ఇదొకటి. ఓకేనా? ఇది ట్రాన్సిటివ్. ఇప్పుడు శాట్ అనేది సెంటెన్స్ లో ఇచ్చాడు, శాట్ ఈజ్ ఇట్ ట్రాన్సిటివ్ ఆర్ ఇంట్రాన్సిటివ్ వర్బ్ అన్నప్పుడు దీనికి ఆబ్జెక్ట్ లేదు. మొదటి మెథడ్ లో ఆబ్జెక్ట్ లేదు కాబట్టి ఇది ఇంట్రాన్సిటివ్ వర్బ్ అని చెప్పేసి. నెక్స్ట్ నెంబర్ 2, దీన్ని ప్యాసివ్ వాయిస్ లో రాయలేము. నో ప్యాసివ్ వాయిస్. ఈ సెంటెన్స్ ను ప్యాసివ్ వాయిస్ లో కూడా రాయలేము అన్నమాట. ఈ సెంటెన్స్ ను ప్యాసివ్ వాయిస్ లో రాయలేము. రాయగలమా? రాయలేము కదా. ఇప్పుడు మనం కనుక ఫస్ట్ సెంటెన్స్ ఐ రోట్ ఏ లెటర్ అని యాక్టివ్ సెంటెన్స్ రాసి ఎ లెటర్ వాజ్ రిటన్ బై మీ ప్యాసివ్ సెంటెన్స్ లో రాసాం. నేను ఉత్తరం రాశాను, ఉత్తరం నా చేత రాయబడింది అనేది 2 సెంటెన్సెస్ లో కరెక్ట్. ఈ 2 సెంటెన్స్లు గ్రామటికల్లీ, కాంటెక్స్చువల్లీ, మీనింగ్ వైజ్ ఎవ్రీథింగ్ ఈస్ కరెక్ట్. వెరస్ ఇది ఐ శాట్ ఆన్ ఏ చైర్ అనేది, నేను కుర్చీ మీద కూర్చున్నాను అనేది మనము ప్యాసివ్ స్ట్రక్చర్ లో రాయలేము. రాయడం కుదరదు కదా. ఆన్ ఏ చైర్ వాజ్ శాట్ బై మీ, నో, అట్లేం కాదు కదా. ఆన్ ఏ చైర్ అనేది ఎందుకు రాయమంటే ఇది ఆబ్జెక్ట్ కాదు కాబట్టి. సో నేను కుర్చీ మీద కూర్చున్నాను అనే దాన్ని మనము ఉత్తరం నా చేత వ్రాయబడింది అనే దాని లెక్క రాయలేమన్నమాట. సో అలా రాస్తే ఆ సెంటెన్స్ తప్పు, దాని మీనింగ్ వేరే వస్తుంది, వేరే ఏదో వస్తుంది అనమాట. మనం ట్రై చేస్తాం, మీద కూర్చున్నాను, కుర్చీ నా చేత, నో, అందువల్ల ఇది కాదు. సో ఇప్పుడు ఈ 2 చేయలేం కాబట్టి దీన్ని శాట్ అనేది ఇంట్రాన్సిటివ్ వర్బ్ గా మనం చెప్పుకోవడం జరిగింది. సో అందువల్ల సో దీన్ని మనము చాలా జాగ్రత్తగా చూడాల్సిన అవసరం. ఇది మనకి ఇక్కడ ఉపయోగపడుతుందంటే మనము వేర్ వీఆర్ లెర్నింగ్ యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్ లో మనకు ఓన్లీ transitive verbs will have active voice and passive voice. Intransitive verbs only will have active voice, no passive voice. Transitive verb, ఇవి transitive అన్నమాట. Transitive verb కు మనకు active voice ఉంటుంది, passive voice ఉంటుంది. Whereas intransitive verbs will have only passive voice. ఇది కేవలం passive voice. Intransitive verb కు ఓన్లీ మనకు intransitive verbs only we have active voice, no passive voice. Passive voice ఉండదు అన్నమాట. సో ఇలా దీన్ని మనము వాట్ ఈస్ ట్రాన్సిటివ్ వర్బ్, వాట్ ఈస్ ఇంట్రాన్సిటివ్ వర్బ్ అని తెలుసుకోవడానికి మనకు 2 కీ ఉన్నాయన్నమాట. 1 ఆబ్జెక్ట్ ఉందా, ప్యాసివ్ స్ట్రక్చర్ లో రాయొచ్చు. ఈ 2 ఉంటే దట్ ఈస్ ట్రాన్సిటివ్ వర్బ్. ఈ 2 లేకపోయి ఉంటే దట్ ఈస్ ప్యాసివ్ వర్బ్ అని ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఇఫ్ యూ హ్యావ్ అండర్స్టూడ్ జస్ట్ కామెంట్ ఎస్, ఓన్లీ ఎస్, దట్స్ ఎనఫ్. సో ఇలా మనము ట్రాన్సిటివ్ వర్బ్, ఇంట్రాన్సిటివ్ వర్బ్ ను ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. దాన్నే ఫైనైట్ వర్బ్ అని కూడా
అంటూ ఉంటాం అనమాట. సో ఈ వర్బ్ను మనము ఎస్ సార్, ఓకే, రైట్, నో సార్, వరలక్ష్మి నో, ఎక్కడ డౌట్ ఉందో ప్లీజ్ కామెంట్. సో ఎస్ సార్, ఎస్ వేదశ్రీ, గుడ్, ఎస్, ఎస్ అమృత. వరలక్ష్మి, నువ్వు గతంలో ప్రీవియస్ క్లాసెస్ అన్ని వింటా ఉంటే ఎస్ ఎస్. రేవంత్ రెడ్డి, వెరీ గుడ్, నైస్, ఎస్. సో వింటూ ఉంటా అంటే అర్థమవుతుందండి. ఈ రోజు వినే వాళ్ళకు ఐ డోంట్ థింక్ యూ వుడ్ అండర్స్టాండ్ ఇట్ వెరీ ఈజీలీ. ఈ రోజే వినే వాళ్ళకి అర్థం కాదేమో అనిపిస్తుంది. మీరు ప్రీవియస్ లెసన్స్ కూడా వినుంటే అర్థమయ్యేదేమో. సో వన్స్ అగైన్ మళ్ళీ బ్యాక్ వెళ్ళి మళ్ళీ వినండి ఈ వీడియో. ఇప్పుడు నేను చెప్పేది గో బ్యాక్ అండ్ వినండి ఈ లెసన్, ఈ క్లాస్ అయిపోయిన తర్వాత. సో దెన్ యూ వుడ్ అండర్స్టాండ్, ఓకేనా. సో ఇలా మనం ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉంటుంది. సో మెయిన్ వర్బ్ను మనము ట్రాన్సిటివ్, ఇంట్రాన్సిటివ్ గా చేసినట్టే మెయిన్ వర్బ్కు మనకు ఒక ఫార్మ్స్, ఒక మెయిన్ వర్బ్ అది ట్రాన్సిటివ్ అయినా కావచ్చు, ఇంట్రాన్సిటివ్ అయినా కావచ్చు. మెయిన్ వర్బ్ మనకు ఒక 4 ఫార్మ్స్లలో కనబడుతుంది. అంటే 4 రూపాలలో కనబడుతుంది. 4 రూపాలు అంటే ఏంటండి? అంటే 4 రకాలుగా కనబడుతుంది. నెంబర్ 1 బేస్ ఫామ్. దీన్ని మనము ప్రజెంట్ ఫామ్ అని కూడా అంటాం. ప్రజెంట్ ఫామ్ ఇది మొదటి రూపం, ఇది నెంబర్ 1. అండ్ నెంబర్ 2 ఈస్ పాస్ట్ ఫామ్. And number 3, this is number 2. Number 3 is past participle. Third form కనబడుతుంది. And number 4 is ing form. దీన్ని మనము, దిస్ ఇస్ నెంబర్ 4, ప్రజెంట్ పార్టిసిపుల్ అని కూడా అనవచ్చు. ప్రజెంట్ పార్టిసిపుల్. మనకు బుక్స్లలో ఈ 4th ఉండదు, మనకు ఓన్లీ అర్థం కావడానికి కోసం ఈ 4th యాక్చువల్గా 3 ఫార్మ్స్ లో కనబడుతుంటుంది మనకు. ఈ 4th ఫామ్ అనేది అండర్స్టూడ్ అనమాట. సో అందువల్ల ఇది బుక్స్ లో ఎక్కడ మనం ఉంటుంది, కొన్ని బుక్స్ లో ఉంటుంది, కానీ ఈ రెనెన్ మాంటిల్ లాంటి బుక్స్లలో ఇది ఇవ్వడం అనమాట. సో మిగతా ఇప్పుడు వచ్చే తెలుగు మీడియం టు ఇంగ్లీష్ మీడియం బుక్స్లలో మాత్రం అది మెన్షన్ చేస్తూ ఉన్నారు. సో ఓవరాల్ గా ఈ 4 ఫార్మ్స్లలో మనకు ఒక వర్బ్ కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఉదాహరణకు తీసుకున్నట్టయితే బేస్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ ఒకటి తీసుకొని మనం చూసినట్టయితే గో అని తీసుకున్నాం. ఒక ఎగ్జాంపుల్, గో అనేది బేస్ ఫామ్ అయితే, రెండోది వెంట్, మూడోది గాన్, నాలుగోది గోయింగ్. ఓకేనా, ఇలా ఇది ఒక టైప్. నెక్స్ట్ సిట్, సాట్, సిట్టింగ్. This is one type. Next, other type is bet, betting. This is one type. Next, beat, beaten, beating. This is another kind of thing. Next, walk, walked, walking. సో ఇందులో మనము
ఇలా అండర్స్టూడ్. ఇవన్నీ మనకు మెయిన్ వర్బ్ యొక్క ఫార్మ్స్. గో, వెంట్, గాన్, గోయింగ్. గో ఈజ్ ఇవన్నీ బేస్ ఫార్మ్స్ అన్నమాట. అంటే ప్రజెంట్ ఫార్మ్స్. ఇవన్నీ పాస్ట్ ఫార్మ్స్, ఇవన్నీ పాస్ట్ పార్టిసిపుల్, ఇవన్నీ ప్రజెంట్ పార్టిసిపుల్. ఇవి మీకు తెలిసినాయి. మీరు 6th 5th 6th 7th నుంచి మనం రాస్తూనే ఉంటాం అనమాట. దీంట్లోనే మనము రెగ్యులర్ ఫార్మ్స్, ఇర్రెగ్యులర్ ఫార్మ్స్ అన్ని కూడా అంటుంటాము. ఇవన్నీ ఇర్రెగ్యులర్ ఫార్మ్స్ గా ఉన్నాయి. ఈ వాక్ ఇది రెగ్యులర్ ఫార్మ్ అన్నమాట. అంటే ఈడి ఒకటి యాడ్ చేస్తే మనకు సెకండ్ ఫార్మ్, థర్డ్ ఫార్మ్ అవుతుంది. మిగతా ఇది ఇవన్నీ ఇర్రెగ్యులర్ ఫార్మ్స్ అనమాట. ఇలా మనకు డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ వర్బ్స్, చాలా వర్బ్స్ మనకు కనపడుతూ ఉంటాయి. అవన్నీ మీరు ఒక 50 వర్బ్స్ ఇలా ఐ హావ్ రిటన్ 5. మీరు ఒక 50 వర్బ్స్, మీకు తెలిసిన వర్బ్స్, మీ పాత టెక్స్ట్ బుక్స్ లో ఉన్న వర్బ్స్ మీరు రాసి హోంవర్క్ లెక్క ఇలా 4 ఫార్మ్స్ లో రాసి యూ కెన్ సబ్మిట్. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ మెయిన్ వర్బ్ అన్నమాట. మెయిన్ వర్బ్ మనము 2 రకాలుగా చెప్పాము. మెయిన్ వర్బ్ను ట్రాన్సిటివ్, ఇంట్రాన్సిటివ్ చెప్పాము. ట్రాన్సిటివ్ లో మనకు ఎగ్జాంపుల్స్ కూడా చూసాము. దాని తర్వాత మనకు మెయిన్ వర్బ్ ఎన్ని రూపాలలో ఉంటుంది అనేవి మనం తెలుసుకోవడం జరిగింది అనమాట. ఇక మనకు మిగిలింది ఏంటి? యాక్సిలరీ వర్బ్స్, హెల్పింగ్ వర్బ్స్ అనమాట. ఈ యాక్సిలరీ వర్బ్స్, హెల్పింగ్ వర్బ్స్ అనేవి మనకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎంత ఇంపార్టెంట్ అంటే మనకు హెల్పింగ్ వర్బ్స్ లేకపోతే మెయిన్ వర్బ్ దాని ఇంపాక్ట్ అనేది సెంటెన్స్ లో అంత బాగా ఇవ్వలేదు అనేది మనము చూడబోతున్నాం అనమాట. సో ఇక్కడ మనకు హెల్పింగ్ వర్బ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో, హెల్పింగ్ వర్బ్స్, మనకి హెల్పింగ్ వర్బ్స్ ని మనం ఏమన్నాము? ఆక్సిలరీ వర్బ్స్ అని కూడా అని చెప్పామన్నమాట. ఇది సెకండ్ కేటగిరీ ఆఫ్ వర్బ్స్ అన్నమాట. ఆక్సిలరీ వర్బ్స్, ఆక్సిలరీ వర్బ్స్ అని కూడా చెప్పాము. సో మళ్ళీ కామెంట్ చేస్తున్నారు నెంబర్ సార్, మీ నెంబర్ సార్ అని. నేను ఆల్రెడీ గ్రూప్ లో పెట్టాను, అది రోజు వస్తుంది గ్రూప్ లో. మీరు ఆ నెంబర్ తీసుకుని దానికి హోంవర్క్ సబ్మిట్ చేయొచ్చు. సో అగైన్ డోంట్ కామెంట్ మీ నెంబర్ సార్, మీ నెంబర్ సార్. సో ఇలా మనకు యాక్సిలరీ వర్బ్స్ కొన్ని ఇక్కడ మనం చెప్పడం జరిగింది అనమాట. ఉదాహరణకు బీ ఫార్మ్స్ ను మనం ఎప్పుడు వాడతామంటే, బీ ఫార్మ్స్ ఏమని చెప్పాము ఇక్కడ చూడండి. ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్. ఈజ్, యామ్, ఆర్ ఇది ప్రజెంట్ టెన్స్ లో మనం టెన్స్ చెప్పేటప్పుడు వీటి ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది అనేది మనం తెలియడం జరుగుతుంది. ప్రజెంట్ టెన్స్ లో వాడతాం. వాజ్, వర్ ఇది పాస్ట్ టెన్స్ లో మనం దాని ఇంపాక్ట్ తెలియజేయడం చెప్పేటప్పుడు పాస్ట్ టెన్స్ లో వాజ్, వర్ వాడడం జరుగుతుంది అనమాట. సో ఇవి మనము టెన్స్ చెప్పేటప్పుడు వాటి ఇంపాక్ట్ అనేది ఉపయోగపడుతుంది అన్నమాట. ఉదాహరణకు చూసినట్టయితే ఈజ్ అనేది అంటే చూద్దాం ఒక ఎగ్జాంపుల్. మై మదర్ ఈజ్ కుకింగ్ అని చెప్దాం అనుకోండి. మై మదర్ ఈజ్ కుకింగ్, మై మదర్ ఈజ్ కుకింగ్. ఇందులో ఈజ్ అనేది మనకు హెల్పింగ్ వర్బ్, కుకింగ్ అనేది మెయిన్ వర్బ్, మై మదర్ అనేది సబ్జెక్ట్. అర్థమైందా? సో కుకింగ్ చపాతి కావచ్చు, ఏదైనా రైస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆబ్జెక్ట్ అవుతుంది. ఓకేనా? సో ఇందులో ఈజ్ అనేది దేని తెలియజేస్తుందండి? ఈ పని కంటిన్యూ అవుతుందని తెలియజేస్తుంది. కంటిన్యూ, వర్క్ ఈజ్ కంటిన్యూయింగ్, ఆ పని కంటిన్యూ అవుతుంది. మై మదర్ ఈజ్ కుకింగ్ నౌ, మై మదర్ ఈజ్ కుకింగ్ రైస్ నౌ. ఇప్పుడు కుకింగ్ చేస్తుంది అంటే ఇది వర్క్ కంటిన్యూ అవుతుంది అని చెప్పడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. సో ఇలా మనకు కంటిన్యూస్ ఫార్మ్స్ చెప్పడానికి ఈజ్ అనేది ఉపయోగపడుతుంది. అలానే యామ్ కూడా, ఆర్ కూడా కంటిన్యూస్ ఫార్మ్స్ చెప్పడానికి. అలానే వాస్ కూడా, వర్ కూడా అనమాట. సో ఉదాహరణకు ఐ క్రికెట్
ఎస్టర్డే అని చెప్పాను. ఐ వాస్ ప్లేయింగ్ క్రికెట్ ఎస్టర్డే అని చెప్పామనుకోండి. సో ఐ సబ్జెక్ట్, వాజ్ అనేది మనకు హెల్పింగ్ వర్బ్ గా ఉంది, ప్లేయింగ్ అనేది మెయిన్ వర్బ్ గా ఉంది అనమాట. సో ఐ వాజ్ ప్లేయింగ్ క్రికెట్ ఎస్టర్డే అని చెప్పాను అనుకోండి. సో ఇక్కడ సో ఈ వర్క్ అనేది నిన్న కంటిన్యూ అవుతుంది. ఎస్టర్డే ఇట్ వాస్ కంటిన్యూయింగ్. ఎప్పుడంటే ఎస్టర్డే కాబట్టి కంటిన్యూయింగ్ ఎట్ సడన్ పాయింట్ ఆఫ్ టైం ద వర్క్ వాస్ కంటిన్యూయింగ్ అనమాట. ఆ వర్క్ కంటిన్యూ అవుతుంది అని చెప్పడానికి ఇది ఉపయోగిస్తున్నాం అనమాట. సో ఆక్సిలరీ వర్బ్స్ లో బీ ఫార్మ్స్ ను మనము ఇలా ఉపయోగించడం అనేది జరుగుతూ ఉన్నాను జరుగుతూ ఉందన్నమాట. సో ఇది మనం టెన్స్ మాట్లాడేటప్పుడు ఇది ఎక్కువ మాట్లాడడం జరుగుతుంది అనమాట. సో ఇంకొకటి మనము ప్యాసివ్ స్ట్రక్చర్ లో కూడా ఈ యామ్, ఈజ్, ఆర్ అనేది వాజ్, వర్ ను ఉపయోగించడం జరుగుతుంది అనమాట. ప్యాసివ్ స్ట్రక్చర్ లో కూడా మనము ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ అంటే లేదు, ప్యాసివ్ వాయిస్ లో ఇది వాడడం జరుగుతుంది. ఉదాహరణకు సెంటెన్స్ మనం చూసినట్టయితే రైస్ was being cooked. Rice was being cooked by my mother. Rice was being cooked by my mother. సో ఇక్కడ ఇది అంటే రైస్ మా అమ్మ చేత వండబడింది ఎస్టర్డే. సో ఇక్కడ వాజ్ అనేది మనము ప్యాసివ్ స్ట్రక్చర్ లో కూడా రాయడానికి ఉపయోగపడుతుంది అనమాట. సో అలా కాకుండా ద డోర్ వాస్ ఓపెన్డ్ బై సీత, ఇది ప్యాసివ్ స్ట్రక్చర్ అనమాట. దీని యాక్టివ్ స్ట్రక్చర్ ఏంది? సీత ఓపెన్డ్ ద డోర్. ఇది యాక్టివ్. డోర్ అనే దాంట్లో ఈ డోర్ వాజ్ ఓపెన్ బై సీత అనేది రెండు సేమ్ సెంటెన్సెస్, మీనింగ్ సేమ్, బట్ యాక్టివ్ స్ట్రక్చర్ ప్యాసివ్ స్ట్రక్చర్ లో. ఈ యాక్టివ్ స్ట్రక్చర్ లో మనకు ఓన్లీ వర్బ్ టు ఉంది, బట్ ప్యాసివ్ స్ట్రక్చర్ లో వాజ్ ఓపెన్ అనేది మనకి హెల్పింగ్ వర్బ్ సహాయం తీసుకొని మనము ప్యాసివ్ స్ట్రక్చర్ కన్స్ట్రక్షన్ లో వి యూజ్ ఇవన్నీ ఇక్కడ ఇచ్చినవి వి యూజ్ హెల్పింగ్ వర్బ్స్ అనమాట. ఆక్సిలరీ వర్బ్స్ లో మనం ప్యాసివ్ స్ట్రక్చర్ కన్స్ట్రక్షన్స్ లో అంటే ప్యాసివ్ స్ట్రక్చర్స్ వాడేటప్పుడు మనము ఈ హెల్పింగ్ వర్బ్స్ ను వాడడం జరుగుతుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో అలానే హెల్పింగ్ వర్బ్స్ లో మనకు డూ ఫార్మ్స్ కూడా ఉన్నాయన్నమాట. డూ ఫార్మ్స్ ను మనము నెక్స్ట్ అవి బీ ఫార్మ్స్, నెక్స్ట్ డూ ఫార్మ్స్. డూ ఫార్మ్స్ ఏంటండి? డూ, డస్, ఇది ప్రజెంట్ ఫార్మ్స్. డిడ్, ఇవి పాస్ట్ ఫార్మ్. ప్రజెంట్ ఫార్మ్ ఒకటి, పాస్ట్ ఫార్మ్. ఈ డూ, డస్ ను మనము క్వశ్చన్స్ తయారు చేయడానికి అంటే ఇంటరాగేటివ్ సెంటెన్స్ లో క్వశ్చన్స్ చేయడానికి, సో ప్లస్ నెగటివ్ సెంటెన్స్ చెప్పడానికి, నెగటివ్ సెంటెన్స్ ఫామ్ చేయడానికి, దిస్ ఇస్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ చేయడానికి ఈ డూ, డస్, డిడ్ అనేవి వాడుతూ ఉంటాం అన్నమాట. ఉదాహరణకు అంటే మనము కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఇంకా మనం చూడలేదు. మనం కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ చూసినప్పుడు యూ వుడ్ అండర్స్టాండ్ ఆల్ దీస్ అనమాట. సో ఉదాహరణకు ఒక సెంటెన్స్ రాద్దాం. దీన్ని మనం ఒక సెంటెన్స్, పాజిటివ్ సెంటెన్స్, ఐ ఏట్ చపాతి. ఐ ఏట్ చపాతి, లేకపోతే ఐ ఈట్ చపాతి. ఈట్ అంటే వర్బ్ 2, ఈట్ అంటే వర్బ్ 1. అంటే వర్బ్ 2 అంటే ఇది పాస్ట్ టెన్స్, ఇది ప్రెజెంట్ టెన్స్. సో మనం ఈ రెండిట్లలో ఫస్ట్ ఈట్కు తీసుకొని చూద్దాం. అంటే ఏంటి? దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే నేను చపాతి తిన్నాను.
సెకండ్ సెంటెన్స్ నేను చపాతి తినలేదని చెప్పాలనుకోండి. ఐ డోంట్ ఈట్ చపాతి. ఐ డు నాట్ అనమాట. డోంట్ అంటే డు నాట్. నేను చపాతి తినను అని చెప్పడానికి అనమాట. ఐ డు నాట్ ఈట్ చపాతి. ఇది నెగిటివ్ సెంటెన్స్ అనమాట. ఐ ఈట్ చపాతీకి నెగిటివ్ సెంటెన్స్ ఐ డు నాట్ ఈట్ చపాతి అనమాట. మరి క్వశ్చన్ దీన్ని ఫామ్ చేసినప్పుడు నెంబర్ 3, డూ ఐ ఈట్ చపాతి? డూ ఐ ఈట్ చపాతి? నేను చపాతి తింటానా? నేను చపాతి తింటానా? టర్న్ ద బుక్ టర్న్ చేయడానికి కుదరదు తల్లి, ప్లీజ్ అడ్జస్ట్ అని నేను చెప్పాను ఆల్రెడీ. చపాతి తింటానా అనేది మనకు క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ నెగిటివ్ క్వశ్చన్ కూడా మనం దీంతో రాసుకుంటాం. డోంట్ ఐ ఈట్ చపాతి? నేను చపాతి తిననా? డోంట్ అంటే డు నాట్ అనమాట. సో డు నాట్. సో ఇలా మనము నెగిటివ్ క్వశ్చనింగ్ కూడా, అంటే ఇంటరాగేటివ్ క్వశ్చన్స్లలో నెగిటివ్ సెంటెన్సెస్ లో మనము డూ, డస్, డిడ్. మరి డస్ ఎప్పుడు వాడతామంటే థర్డ్ పర్సన్ సింగులర్ కు వాడడం జరుగుతుంది అనమాట. థర్డ్ పర్సన్ సింగులర్ అంటే హీ షీ ఇట్ ఉన్నాయి కదా. రాజు, ఇదే సెంటెన్స్ ఇలా రాసాం, రాజు ఈట్స్ చపాతి. సో వెన్ వి టాక్ అబౌట్ ఈట్స్ ఎందుకు వస్తుంది, ఈట్ ఎందుకు రాదు అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కు ఎస్ కానీ యాడ్ అవుతుంది అని మీకు టీచర్స్ చెప్పే ఉంటారు అనమాట. సో అవన్నీ మనము మళ్ళీ టెన్సెస్, వెన్ వి టాక్ అబౌట్ టెన్సెస్ వాటి గురించి మనం తెలుసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ దీన్ని మనము సెకండ్ సెంటెన్స్ రాసినట్టయితే రాజు డస్ నాట్ ఈట్ చపాతి. మళ్ళీ డస్ నాట్ ఈట్స్ అనొద్దు. అంటే డస్ నాట్ అంటే డస్ ప్లస్ నాట్ అనమాట. డజంట్. రాజు డజంట్ ఈట్ చపాతి, రాజు డస్ నాట్ ఈట్ చపాతి. ఓకేనా. నెక్స్ట్ దీన్ని క్వశ్చన్ గా మార్చాలంటే డస్ రాజు ఈట్ చపాతి? ఇది క్వశ్చన్ అనమాట. డస్ రాజు ఈట్ చపాతి? ఇదే నెగిటివ్ క్వశ్చన్ రాయాలంటే డజంట్ రాజు ఈట్ చపాతి? రాజు ఈట్ చపాతి. సో డజంట్ రాజు, డస్ నాట్. సో ఇలా మనకు ఇంటరాగేటివ్ లో క్వశ్చన్స్ లో నెగిటివ్స్ లలో మనము డూ, డస్, డిడ్ అనే డూ ఫార్మ్స్ ను వాడడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇది ఆల్ అబౌట్ డూ ఫార్మ్స్. మనం కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ చేసేటప్పుడు ఐ విల్ టాక్ మోర్ అబౌట్ ఇట్. దిస్ ఈస్ ఓన్లీ ఫర్ ప్రైమరీ ఇన్ఫర్మేషన్ కోసం చెప్పాను అనమాట. ఇక మనకు యాక్సిలరీ వర్బ్స్ లో మిగిలింది మనం బీ ఫార్మ్స్ చూసాము, డూ ఫార్మ్స్ చూసాము, హ్యావ్ ఫార్మ్స్ అనమాట. ఇక హ్యావ్ ఫార్మ్స్ లో మనం ఎక్కడ వాడతాము? హ్యావ్ ఫార్మ్స్ కూడా మనకు 3 కనబడుతూ ఉంటాయి అనమాట. హ్యావ్ ఫార్మ్స్ ఎంత బేస్ ఇన్ఫర్మేషన్ అండి, అదే మీరు మనసులో పెట్టుకోండి, నోట్స్ లో రాసుకోండి. మనం టెన్సెస్ కానీ కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ కానీ చెప్పేటప్పుడు వీటి ఇంపాక్ట్ అనేది మనకు ఇంత ఉందా అనేది అప్పుడు మనకు క్లియర్ గా తెలియడం జరుగుతుంది అనమాట. హ్యావ్ ఫార్మ్స్ ఏంటి? హ్యాజ్, హ్యావ్ ఇవి ప్రజెంట్ ఫార్మ్స్. హ్యాడ్ అనేది పాస్ట్ ఫార్మ్, అంటే పాస్ట్ టెన్స్ లో వాడతాం, ఇది ప్రజెంట్ టెన్స్ లో వాడుతూ ఉంటాం అనేది చెప్పుకున్నాం. మనకు టెన్స్ లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టెన్సెస్ ఉంటాయి కదండి. సో పర్ఫెక్ట్ టెన్స్ వాడేటప్పుడు మనము ఈ హ్యావ్ కానీ, హ్యాస్ కానీ, హ్యాడ్ కానీ, అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ లోనైతే హ్యావ్, హ్యాస్ వాడతాం, పాస్ట్ పర్ఫెక్ట్ లోనైతే హ్యాడ్ వాడతాం అన్నమాట. సో ఊకే ఐ కాకుండా రాము హ్యాస్ టేకెన్ టీ. రాము హ్యాస్ టేకెన్ టీ. హ్యాస్ టేకెన్ రాము ఎందుకంటే థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి హ్యాస్. వేరే వాళ్ళు అనుకోండి, అంటే ప్లూరల్ రాయడానికి
చూద్దాం. స్టూడెంట్స్ హ్యావ్ కంప్లీటెడ్ their exams. Students have completed their exams అన్నమాట. హ్యావ్ అనేది ఇక్కడ ప్లూరల్ కాబట్టి సో స్టూడెంట్స్ హ్యావ్ ఇలా మనకు పర్ఫెక్ట్ టెన్స్ లో ఒకటి పాస్ట్ టెన్స్ లో సెంటెన్స్ రాయడానికి ప్రయత్నం చేద్దాం. పాస్ట్ టెన్స్ లో చూసినట్టయితే హ్యాడ్ మనము పాస్ట్ పర్ఫెక్ట్ లో హ్యాడ్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో కూడా హ్యాడ్ అనేది వాడుతూ ఉంటాము అనేది మనము అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. సో పాస్ట్ టెన్స్ లో మనం ఒక సెంటెన్స్ చూసినట్టయితే we had built our house last year. సో we had built ది లాస్ట్ ఇయర్ వరకు కాబట్టి పోయిన సంవత్సరం వరకు కాబట్టి హ్యాడ్ అనేది మనకు పాస్ట్ ఫామ్ ఆఫ్ హ్యావ్ ఫామ్ అనమాట. సో బిల్ట్ అనేది వర్బ్ 3 అనమాట. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది వర్బ్ టేకెన్ వర్బ్ 3, కంప్లీటెడ్ వర్బ్ 3, బిల్ట్ వర్బ్ 3. సో ఎప్పుడైనా కానీ హ్యావ్, హ్యాస్, హ్యాడ్ ఇవి వచ్చినప్పుడు వీటి తర్వాత మనకి ఎప్పుడైనా ఏమొస్తుందండి? వర్బ్ 3 థర్డ్ ఫామ్ ఆఫ్ ది వర్బ్ మెయిన్ వర్బ్ రావాలి. థర్డ్ ఫామ్ ఆఫ్ ద మెయిన్ వర్బ్ అంటే ఏంటంటే థర్డ్ ఫామ్ ఏంటి ఇక్కడ? పాస్ట్ అనమాట. ఇవి గాన్, సాట్, బ్యాట్, బీటెన్, వాక్డ్ ఇవన్నీ థర్డ్ ఫామ్ అన్నమాట. సో ఈ పర్ఫెక్ట్ లో ఆల్వేస్ వీ హ్యావ్ వర్బ్ 3 అంటే పాస్ట్ పార్టిసిపుల్ అనమాట. సో పాస్ట్ పార్టిసిపుల్ ఎప్పుడు థర్డ్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ వస్తూ ఉంటుంది అనమాట. ఇది మనకు ఓవరాల్ గా వెన్ వి టాక్ అబౌట్ టెన్సెస్ గురించి మాట్లాడేటప్పుడు మనము దీని గురించి చెప్పడం జరుగుతుంది అనమాట. సో అందువల్ల సో దిస్ ఈస్ బేస్ ఇన్ఫర్మేషన్ అంటే ప్రైమరీ ఇన్ఫర్మేషన్ మనకు ఆక్సిలరీ వర్బ్స్ లో ప్రైమరీ ఆక్సిలరీస్ గురించి ఈ చిన్న ఇన్ఫర్మేషన్ అనమాట. నెక్స్ట్ మోడల్ ఆక్సిలరీస్ అనేది ఒక పెద్ద ఏరియా. లెట్ us try to understand this. మనకు మోస్ట్ ఆఫ్ ద టైమ్ వి గెట్ మోర్ నెంబర్ ఆఫ్ డౌట్స్ ఫ్రమ్ దిస్ ఏరియా అనమాట. సో దీన్ని మనం కొంచెం ఎక్కువ అర్థం చేసుకోవడానికి విల్ టేక్ సమ్ మోర్ టైం అనమాట. సో ఇక్కడ మోడల్ ఆక్సిలరీస్ చూద్దాం. మోడల్ ఆక్సిలరీస్ చూద్దాం. మోడల్ ఆక్సిలరీస్ సో ఇది మనకు మోడల్ ఆక్సిలరీస్ వీటిని మోడల్ హెల్పింగ్ వర్బ్స్ అని కూడా అనొచ్చు. మోడల్ హెల్పింగ్ వర్బ్స్ సో ఇవి మనం చెప్పాము అనమాట. షల్, షుడ్ ఏమని చెప్పాము? ఇవి షల్, షుడ్, విల్, వుడ్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్, ఆట్ టు, నీడ్ టు, డేర్ ఇవన్నీ కూడా మోడల్ ఆక్సిలరీస్ గా మనం చెప్పడం జరిగింది అనమాట. సో ఫస్ట్ షల్, షుడ్ చూద్దాం మనం అసలు ఎలా వాడుతుంటాము వీటిని అనేది. ఇవన్నీ ఒకే కేటగిరీకి సంబంధించినవి కాబట్టి సిమిలర్ గా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇంటర్చేంజబుల్ గా ఇంపాక్ట్ అనేది ఉంటూ ఉంటుంది వాటి యూసేజ్ లో. షల్, షుడ్ ఒక కేటగిరీ, విల్, వుడ్ ఈ 4 మనము వీటి యూసేజ్ చూడడానికి ప్రయత్నం చేద్దాం అనమాట. షల్ ఫస్ట్ షల్ చూసినట్టయితే ఆల్వేస్ యూజ్ ఫస్ట్ పర్సన్ కు ఉపయోగం. ఫస్ట్ పర్సన్
విల్ అనేది ఆల్ పర్సన్స్ ఉపయోగిస్తాం అనమాట. ఎందుకు ఉపయోగిస్తాము? టు టెల్ అబౌట్ ఫ్యూచర్. ఫ్యూచర్ అంటే ఏంటండి? భవిష్యత్తు చెప్పడానికి షెల్ అనేది ఫస్ట్ పర్సన్ ఉపయోగిస్తాం. విల్ అనేది ఫ్యూచర్ అని ఉపయోగిస్తాం. సో యాక్చువల్గా ఇప్పుడు షెల్ అనేది ఎక్కువ ఉపయోగిస్తలేము అఫీషియల్ కరెస్పాండెన్స్ లో, గవర్నమెంట్ దాంట్లో. సో ఎవరో కామెంట్ చేశారు, ప్లీజ్ సెండ్ యువర్ నోట్బుక్ సార్ అంటే. ఎక్కడ పంపించాలి నోట్బుక్? సో ఓకే, ఆ నోట్బుక్ ఆల్రెడీ మీకు ఈ అక్షర ఫౌండేషన్ ఛానల్లో ఉంటుంది కాబట్టి నేను రాసిందంతా అందులో ఉంటుంది కదా, మీరు అందులో చూసుకోవచ్చు. సో ఉదాహరణకు ఒక సెంటెన్స్ చూద్దాం. ఐ షల్ ఆర్ విల్ అంటే ఇది ఫస్ట్ పర్సన్, ఇది ఆల్ పర్సన్స్ ఉపయోగించవచ్చు. అంటే ఐ అనేది ఫస్ట్ పర్సన్, షెల్ ఉపయోగించవచ్చు, విల్ ఉపయోగించవచ్చు అన్నట్టు. ఐ షల్ బి 13 years by next year, by next birthday. నెక్స్ట్ బర్త్డేకి నేను 13 years అని చెప్తున్నా. ఐ షెల్ వాడచ్చు, విల్ వాడచ్చు. అదే మనము ఉదాహరణకు విల్ అనేది చూద్దాం. ఐ విల్ కమ్ టుమారో. ఐ విల్ కమ్ టుమారో ఆర్ ఐ షెల్ కమ్ టుమారో. ఒకవేళ దే అని వాడారనుకోండి, దే విల్, షెల్ వాడదు, దే విల్ కమ్ టుమారో, they will come tomorrow. So this is the major difference between will and shall అన్నమాట. ఇంకా మనము ఈ రెండింటి మధ్య షెల్ కు విల్ కు తేడా ఏంటో చూపించడానికి మనం ఈజీగా ఏంటంటే, షెల్ అంటే కంపల్సరీగా మనం చేయాల్సిందే, అది అఫీషియల్ కరెస్పాండెన్స్ లో. సో అఫీషియల్ కరెస్పాండెన్స్ లో కంపల్సరీగా ఎవ్రీవన్ షెల్ ఫాలో అని అనుకో, అది కంపల్సరీగా ఫాలో కావాల్సిందే. సో అంటే అది ఆబ్లిగేషన్ కింద, అంటే కంపల్సరీ చేయాల్సిందే. సో ఉదాహరణకు వి షెల్ రెస్పెక్ట్ అవర్ పేరెంట్స్ అన్నాం అనుకోండి, పేరెంట్స్ అన్నాం, వి షెల్ రెస్పెక్ట్ అవర్ పేరెంట్స్ అంటే వి కంపల్సరీ రెస్పెక్ట్ అవర్ పేరెంట్స్ అన్నమాట. నెక్స్ట్ది వి విల్ రెస్పెక్ట్ అవర్ పేరెంట్స్. వి విల్ రెస్పెక్ట్ అవర్ పేరెంట్స్ అంటే ఏంటంటే, వి విల్ రెస్పెక్ట్ చేస్తాం, ఇది కంపల్సరీ కాదు, రెస్పెక్ట్ చేస్తాము. ఓకే, వి విల్ రెస్పెక్ట్, డోంట్ వరీ, వి విల్ రెస్పెక్ట్, ఇట్ ఈస్ నాట్ ఫోర్స్ అనమాట, బట్ షెల్ ఈస్ కంపల్సరీలీ అనమాట. అదే విధంగా ఐ షెల్ గో టు హైదరాబాద్ అన్నాం అనుకో, టుమారో అంటే షెడ్యూల్ ఉంది అనమాట. ఐ షెల్ గో టు హైదరాబాద్, షెడ్యూల్ ఉంది, నువ్వు కంపల్సరీ పోవాల్సిన అవసరం ఉంది, అది కంపల్సరీ అనమాట. అంటే ఇది నువ్వు డెసిషన్ అయితే ఇంకా తీసుకోలేదు కానీ పోవాల్సిన అవసరం అయితే ఉంది. నెంబర్ 2, ఐ విల్ గో టు హైదరాబాద్ అని చెప్పినావు అనుకో, పోవాల్సిన అవసరం ఉందో లేదైతే తెలియదు కానీ ఐ విల్ గో టు హైదరాబాద్, నువ్వు డెసిషన్ అయితే ఆల్రెడీ తీసుకున్నావు అనమాట, నువ్వు పోతావు. ఇక్కడ పోవాల్సిన అవసరం ఉంది, పోతావు తెలియదు,
ఇక్కడ మాత్రం పోవాల్సిన అవసరం లేకున్నా కానీ నువ్వైతే డెసిషన్ ఆల్రెడీ టేకెన్. సో ఇలా మనకు షెల్, విల్ డిఫరెంట్ వర్షన్స్ లో మనకు కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో అంతేకాకుండా క్వశ్చన్స్ లో కూడా మనము షెల్, విల్ను వాడుతూ ఉంటాం అన్నమాట క్వశ్చన్స్ లో. ఉదాహరణకు షెల్ ఐ ఓపెన్ ద డోర్, ఇవి క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ షెల్ ఐ ఓపెన్ ద డోర్. సో ఇంకా విచ్ పెన్ షెల్ ఐ బై, which pen shall I buy, where shall we go, సో ఇలా మనకు షెల్ అనేది మనకు క్వశ్చన్ ఫామ్ చేయడానికి ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట. సో ఇంకా మనకు నెక్స్ట్ విల్ అనేది చూద్దాం. విల్ అనేది ఇక్కడ ఐ విల్ క్యారీ యువర్ బుక్స్ అని చెప్పాను అనుకోండి. ఐ విల్ క్యారీ యువర్ బుక్స్ అంటే ఏంటి? ఐ ఆమ్ విల్లింగ్ టు క్యారీ యువర్ బుక్స్ అన్నమాట. సో ఐ విల్ ట్రై టు డూ బెటర్ నెక్స్ట్ టైం. ఐ విల్ ట్రై టు డూ బెటర్ నెక్స్ట్ టైం అని చెప్పాను అనుకోండి. అంటే ఏంటి? ఐ విల్ ట్రై టు, ఐ ప్రామిస్ యూ టు డూ బెటర్ నెక్స్ట్ టైం అనమాట. ఐ ప్రామిస్ యూ టు డూ బెటర్ నెక్స్ట్ టైం అనమాట. సో ఇలా విల్ గురించి మనం మాట్లాడుకోవచ్చు అన్నమాట. అంతేకాకుండా మనకు విల్ అనేది కొన్నిసార్లు ఇన్విటేషన్ కావచ్చు, రిక్వెస్ట్ కావచ్చు, మనము రిక్వెస్ట్ కావచ్చు తెలియజేయడానికి విల్ అనేది మనం చెప్తూ ఉంటాం అన్నమాట. ఉదాహరణకు విల్ యూ హ్యావ్ టీ ఆర్ కాఫీ? విల్ యూ హ్యావ్ టీ? మీరు టీ తీసుకుంటారా? లేకపోతే విల్ యూ లెండ్ మీ యువర్ బైక్? విల్ యూ లెండ్ మీ యువర్ బైక్? మీరు మీ బైక్ ఇస్తారా? ఇలా మనము కొన్ని ఇన్విటేషన్ కావచ్చు, రిక్వెస్ట్ చేయడానికి ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట. ఇలా మనకు విల్, షెల్ డిఫరెంట్ యూసేజెస్ లో మనకు కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. సో ఈ విల్, షెల్ మనకు ఫ్యూచర్ యాక్టివిటీ అంటే ఫ్యూచర్ టెన్స్ వాడడానికి, మనకు ఫ్యూచర్ టెన్స్ అనేది ఒక కాన్సెప్ట్ అనేది ఉండదు. యాక్చువల్గా ఫ్యూచర్ యాక్షన్స్ ఏ ఉంటుంది. సో విల్, షెల్ అనేది ఫ్యూచర్ యాక్టివిటీ. సో మీరు హోంవర్క్ లో విల్, షెల్ ఈ రెండింటి గురించి ఒక 10 సెంటెన్సెస్ తీసుకొని రాయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఇక సో నెక్స్ట్ షుడ్, వుడ్ చూద్దాం. షుడ్, వుడ్ అంటే ఏంటి? పాస్ట్ టెన్స్ అనమాట. షెల్ పాస్ట్ టెన్స్, షుడ్, విల్ పాస్ట్ టెన్స్, వుడ్ అనమాట. షుడ్ నెంబర్ 1 షుడ్ అనేది మనకు ఆల్ పర్సన్స్ వాడతాం.
వుడ్ కూడా ఆల్ పర్సన్స్ వాడతాము. సో దేనికోసం? టు ఎక్స్ప్రెస్ డ్యూటీ ఆర్ ఆబ్లిగేషన్. అంటే మన కర్తవ్యాన్ని తెలియజేసే దానికి షుడ్ వాడతాం అన్నమాట. వి షుడ్ obey the laws. We should obey the laws. We should obey the laws అంటే షుడ్ కంపల్సరీ ఫాలో కావాలన్నమాట లాస్ చట్టాలను. We should obey the laws అంటే మనం కంపల్సరీ ఈ చట్టాలను ఫాలో కావాల్సిన అవసరం ఉంటుంది అని చెప్తాను అన్నమాట. అదేవిధంగా యూ షుడ్ కీప్ యువర్ ప్రామిస్. నీవు ఇచ్చిన ప్రామిస్ను నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. నువ్వు ఇచ్చిన ప్రామిస్ను నిలబెట్టవలసిన అవసరం ఉంటుంది అనేది చెప్పడానికి మనము షుడ్ అనేది వాడుతుంటాం అన్నమాట. చిల్డ్రన్ షుడ్ రెస్పెక్ట్ దేర్ టీచర్స్. షుడ్ కంపల్సరీ రెస్పెక్ట్ చేయాలి. చేస్తారా చేయలేని తర్వాత ఫస్ట్ అయితే రెస్పెక్ట్ చేయాల్సినదే అనేది అది రూల్ అనమాట, ఒక ఆర్డర్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. సో ఇంకా నెక్స్ట్ సెకండ్ వన్, షుడ్ అనేది కండిషనల్ సెంటెన్సెస్ లో కండిషన్స్ అంటే ఏంటంటే షరతులతో కూడిన సెంటెన్సెస్ ఉంటాయి. వాటిని ఇఫ్ క్లాజెస్ అని కూడా అని అంటుంటాం అనమాట. ఈ షుడ్ మీద కూడా మనము కండిషనల్ సెంటెన్స్. సో ఉదాహరణకు ఇఫ్ ఇట్ షుడ్ రెయిన్ దే విల్ నాట్ కమ్. ఇఫ్ ఇట్ షుడ్ రెయిన్ దే విల్ నాట్ కమ్ అంటే ఒకవేళ వర్షం కంపల్సరీగా వచ్చినట్టయితే వాళ్ళు కంపల్సరీగా రారు. దే విల్ నాట్ కమ్ అంటే దీని అర్థం ఏంటి? ఈక్వలెంట్ సెంటెన్స్ ఏంటి? ఇఫ్ ఇట్ రెయిన్స్ అనమాట. ఇఫ్ ఇట్ రెయిన్స్ దే విల్ నాట్ కమ్ అనమాట. దే విల్ నాట్ కమ్, సిమిలర్ మీనింగ్, ఈక్వల్. ఈ రెండు ఈక్వల్ ఇంపాక్ట్ అనమాట. ఇఫ్ ఇట్ రెయిన్స్ దే విల్ నాట్ కమ్ అనమాట. సో అలా మనము కండిషనల్ సెంటెన్సెస్ లో కూడా వి యూస్ షుడ్ అనేది ఉపయోగించవచ్చు. అలానే మనము వుడ్ చూసినట్టయితే వుడ్ మనకు కొన్నిసార్లు పొలైట్ ఫామ్స్లలో కనపెడుతూ ఉంటుంది అనమాట. పొలైట్ అంటే పొలైట్ ఫామ్స్. పొలైట్ అయితే మర్యాదపూర్వకంగా చెప్పే పొలైట్ ఫామ్స్ లో మనకు ఎక్కువ పొలైట్నెస్ చెప్పడానికి మనము వుడ్ ఉపయోగిస్తూ ఉంటాం అనమాట. సో ఇందాక మనకు ఒక సెంటెన్స్ రాసాము. ఏం రాసాము? విల్ యూ హ్యావ్ టీ అని రాసాం. విల్ యూ హ్యావ్ టీ, విల్ యూ లెండ్ మీ యువర్ బైక్ అని రాసాము. సో దీన్ని మనం వుడ్ తో రాసాం అనుకోండి, ఇంకా మర్యాదపూర్వకంగా ఉంటుంది అనమాట. వుడ్ యూ హ్యావ్ టీ ఆర్ కాఫీ? వుడ్ యూ హ్యావ్ టీ? మీరు టీ తాగుతారా? ఆర్ వుడ్ యూ లెండ్ మీ యువర్ బైక్? వుడ్ యూ లెండ్ మీ యువర్ బైక్? కొంచెం మీ బైక్ ఇస్తారా? సో దానికి ముందు ప్లీజ్ అని కూడా మనం పెట్టుకోవచ్చు. వుడ్ యూ హ్యావ్ టీ ప్లీజ్?
టీ ప్లీజ్ అని చెప్పచ్చు. వుడ్ యూ లెండ్ మీ యువర్ బైక్ ప్లీజ్. సో ఇలా మనము రిక్వెస్ట్ మెథడ్లో చెప్పడానికి కొంచెం మర్యాదగా చెప్పడానికి వుడ్ అనేది ఒక పొలైట్ ఫామ్లో వాడుతూ ఉంటాం అన్నమాట. అదే విధంగా కండిషనల్ ఫామ్స్లలో కూడా మనము కండిషన్స్ను కూడా వాడుతాం. ఉదాహరణకు if I were a bird I would fly అని చెప్పొచ్చు. అంటే దీని అర్థం ఏంది? ఇఫ్ ఐ వర్ ఏ బర్డ్ నేనే గనుక పక్షినైతే ఐ వుడ్ ఫ్లై నేను ఫ్లై చేస్తాను. దిస్ ఈజ్ ఇమాజినరీ కండిషన్ అవుట్. ఇమాజిన్ చేసి చెప్తున్నాను. ఇమాజినరీ కండిషన్లో ఇఫ్ ఐ వర్ ఏ బర్డ్ ఐ వుడ్ ఫ్లై నేనే పక్షినైతే నేను ఎగురుతాను. సో ఇలా మనం రిక్వెస్ట్లలో వుడ్ యూ ప్లీజ్ గెట్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ ఎవరో కామెంట్లో పెట్టారు, వెరీ గుడ్. వుడ్ యూ ప్లీజ్ క్లోజ్ ద డోర్. సో ఇలా మనకు చాలాసార్లు మనము పొలైట్ ఫామ్స్లో వాడడానికి, కండిషనల్ క్లాజెస్లో వాడడానికి మనము వుడ్ అనేది తెలియజేస్తూ ఉంటాం అన్నమాట. సో ఇలా మనకు డిఫరెంట్ యూసేజెస్లో మనకు షల్, షుడ్, విల్, వుడ్ కనిపిస్తూ ఉంటాయన్నమాట. సో నెక్స్ట్ మనకు షల్, షుడ్, విల్, వుడ్ తర్వాత మనకు కనిపించేది ఏంటంటే క్యాన్, కుడ్, మే, మైట్ అనేది మనం డిఫరెంట్గా మనకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అవి కూడా సిమిలర్ యూసేజ్లో మనకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. క్యాన్, కుడ్, నెక్స్ట్ కేటగిరీ ఇస్ మే, మైట్. అంటే క్యాన్, మే సిమిలర్గా, కుడ్, మైట్ సిమిలర్గా మనకు ఒకే యూసేజ్లో కనిపిస్తుంటుంది. మైల్డ్ డిఫరెన్స్తో, కొంచెం డిఫరెన్స్తోని కనిపిస్తూ ఉంటుంటాయి అన్నమాట. సో మనం క్యాన్ అనేది మనం చూసినట్టయితే బేసిక్గా మనకందరికి తెలుసు. క్యాన్ అనేది సింపుల్గా మనము ఫస్ట్ యూసేజ్ ఏంటి అంటే ఎబిలిటీ గురించి చెప్పడానికి. సో ఎబిలిటీ అంటే ఏంటి? ఎబిలిటీ అంటే కెపాసిటీ అనమాట. మన కెపాసిటీ గురించి చెప్పడానికి మనం క్యాన్ అనేది ఉపయోగిస్తూ ఉంటాం అనమాట. సో అంటే ఏంటి? ఐ క్యాన్ స్విమ్, నేను ఈత కొట్టగలను. ఆర్ హీ క్యాన్ వర్క్ ఇన్ ద సన్, ఆయన ఎండలో కూడా పని చేయగలడు. ఇవన్నీ వాళ్ళ ఎబిలిటీ అనమాట, కెపాసిటీ. దీన్ని మనం క్యాన్ యూ జంప్ ఫ్రమ్ హియర్, ఫ్రమ్ ఫస్ట్ ఫ్లోర్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఫస్ట్ ఫ్లోర్. నువ్వు అక్కడి నుంచి దూకగలవా? ఇలా మనము క్యాన్ను వాడుతూ ఉంటాం అనమాట. సో ఒకటి ఎబిలిటీ, కెపాసిటీ తెలియజేయడానికి వాడుతుంటాము. ఇంకోటి క్యాన్ అనేది పర్మిషన్స్ తీసుకోవడానికి కూడా, పర్మిషన్స్ ఇన్ఫార్మల్లో పర్మిషన్ తీసుకోవడానికి మనము క్యాన్ అనేది వాడుతూ ఉంటాము. అంటే ఏంటి? క్యాన్ ఐ కమ్ ఇన్. సార్ కంప్లీట్ అయితే మెడిటేషన్ క్లాస్ ఉంది. ఓకే, 1 minute కంప్లీట్ చేస్తాను. సో క్యాన్ ఐ యూజ్ యువర్ పెన్. సో వి విల్
స్టాప్ ఇయర్. క్యాన్ అనేది మనకి ఎక్కువ యూసేజెస్ ఉంటాయి. క్యాన్ కుడ్ మే మైట్ ఎక్కువ యూసేజెస్ ఉంటుంటాయి అనమాట ఇన్ఫార్మల్లో. యాక్చువల్గా పర్మిషన్ తీసుకోవడానికి మే అనేది వాడుతుంటాము, మే ఐ కమీన్ అని, అది ఫార్మల్లో. సో ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటి అనేది ఇఫ్ యు నో యూ ప్లీజ్ రైట్ ఇట్ ఇన్ ద పేపర్ అండ్ పోస్ట్ ఇట్ టు మీ. సో యాజ్ ఫర్ యాజ్ టుడేస్ హోంవర్క్ ఈస్ కన్సర్న్, ఈ రోజు హోంవర్క్ మనం చూసినట్టయితే ఒకసారి మనం టుడే వీ హ్యావ్ లెర్న్ వర్బ్, మెయిన్ వర్బ్, యాక్సిలరీ వర్బ్. మెయిన్ వర్బ్ లో మనకు ట్రాన్సిటివ్, ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ మనం కనిపెట్టాం అనమాట. ట్రాన్సిటివ్, ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ లో మనకు ట్రాన్సిటివ్ వర్బ్ అంటే ఏంటి, ఇంట్రాన్సిటివ్ వర్బ్ అంటే ఏంటో చెప్పడానికి ప్రయత్నం చేశాము. హౌ టు ఐడెంటిఫై ట్రాన్సిటివ్ వర్బ్, హౌ టు ఐడెంటిఫై ఇంట్రాన్సిటివ్ వర్బ్. అండ్ మెయిన్ వర్బ్ అనేది మనకు 3 రూపాయలలో బేసికల్ గా, బట్ 4 రూపాయలలో. సో ఇన్ఫార్మల్ గా బేస్ ఫామ్, పాస్ట్ ఫామ్, పాస్ట్ పార్టిసిపుల్, పాస్ట్ పార్టిసిపుల్, ఇన్ఫార్మ్ ఆర్ ప్రజెంట్ పార్టిసిపుల్. సో వీటికి ఒక 50 మీరు వర్బ్స్ 4 ఫార్మ్స్ లో రాయండి అని నేను చెప్పడం జరిగింది అనమాట. అదేవిధంగా హెల్పింగ్ వర్బ్స్ గురించి చాలా డిస్కస్ చేయడం జరిగింది. ఎప్పుడు బేస్ ఫార్మ్స్ ఏంటి, హెల్పింగ్ వర్బ్స్ లో బీ ఫార్మ్స్ ఏంటి, డూ ఫార్మ్స్ ఏంటి, తర్వాత హ్యావ్ ఫార్మ్స్ ఏంటి, హ్యావ్ ఫార్మ్స్ ఏంటి మనము నేర్చుకోవడం జరిగింది. సో మీరు ఒక్కొక్క దానికి am, is, are, was, were, have, has, had, do, does, did, one sentence, ఒక్కొక్క దానికి ఒక్కొక్క సెంటెన్స్ రాయండి. ఇన్ ద సేమ్ మేనర్ యాక్సిలరీ వర్బ్స్ గురించి కూడా మనం బ్రీఫ్ గా, ఎక్కువ డీటెయిల్ గా వెళ్ళలేదు, బ్రీఫ్ గా పైపైన కొంచెం నేర్చుకున్నాం. షెల్, షుడ్, విల్, వుడ్ గురించి నేర్చుకున్నాం అనమాట. సో ఒక్కొక్క దాని మీద షెల్ మీద ఒక 2 సెంటెన్సెస్, షుడ్ తోను ఒక 2 సెంటెన్సెస్, విల్ తోను ఒక 2 సెంటెన్స్, వుడ్ తోను ఒక 2 సెంటెన్సెస్ రాయండి, వాటి యూసేజ్ ఏంటో. అదే విధంగా క్యాన్, కుడ్, మే, మైట్ తోను కూడా మీరు రాయగలిగితే రాసి యూ కెన్ పోస్ట్ మీ ఆన్ వాట్సాప్ నెంబర్. సో ఎవరైతే క్లాసెస్ వినలేదో, గతం క్లాసెస్ విని ఈ క్లాస్ కంటిన్యూ చేసి వీటి హోంవర్క్, నిన్న 2 members సబ్మిటెడ్ హోంవర్క్, ఐ రియల్లీ అప్రిషియేట్ దెమ్. ఒక 2 members మాత్రం చాలా అద్భుతంగా నాకు హోంవర్క్ సబ్మిట్ చేశారండి. సో వాళ్ళని రియల్లీ అప్రిషియేట్ చేస్తున్నాను. ప్లీజ్ కంటిన్యూ ద స్పిరిట్. వాళ్ళ పేర్లు ఐ విల్ టెల్ 1 minute. షెర్లీ ఒకరు సబ్మిట్ చేశారు. నెక్స్ట్ అనదర్ ధృవిత, ఐ థింక్ ధృవిత అనుకుంటా. ఇంకా 2-3 సబ్మిట్ చేశారు. నాట్ గెటింగ్, టుమారో ఐ రీడ్ అవుట్ ద నేమ్స్ అనమాట. సో వీళ్ళందరూ ఐశ్వర్య అనుకుంటా. సో కీర్తనను, ఐశ్వర్యను, అమృత. సో వీళ్ళందరూ కొంచెం రెగ్యులర్ గా హోంవర్క్ సబ్మిట్ చేస్తున్నారు. మిగతా వాళ్ళు కూడా సబ్మిట్ చేయాలి. ప్లీజ్ utilize the time, and whatever I post on WhatsApp, you read them, make note of them and learn. Thank you one and all. Bye bye.